ఛానల్‌కి లైక్ చేయమంట్లా, సబ్స్క్రైబ్ చేయమంట్లా. కానీ ఒకే ఒక్క ప్రశ్న. ఖచ్చితంగా 1000 కామెంట్‌లు టార్గెట్. ఇది ఒక పెద్ద సర్వే అన్నమాట. అందుకే అడుగుతున్నా. అమరావతి విషయంలో ఇద్దరు నాయకుల్లో ఎవరు నిజాయితీగా ఉన్నారు? చంద్రబాబు నిజాయితీగా ఉన్నారు. జగన్ నిజాయితీగా ఉన్నారు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి. చాలా పెద్ద సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సర్వే రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి కనీసం 1000 కామెంట్‌లు టార్గెట్ పెట్టుకున్నాం. ఛానల్‌కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. కామెంట్ అడుగుతున్నాం. దయచేసి కామెంట్ ఇవ్వండి. రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలు దోపిడీకి సర్కార్ పెద్దలు బరితెగించారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇష్టారాజ్యంగా అంచనా వ్యయం పెంచేసి నీకింత నాకింత అంటూ పంచుకుంటున్నారనేది ఆరోపణ. తుదికి పరిపాలనా అనుమతులు లేకుండా పనులు కట్టబెట్టారంటే ఏ రీతిని అవినీతికి పాల్పడుతున్నారో స్పష్టమవుతోంది కదా అంటోంది. రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐపీఎస్ అధికారుల క్వార్టర్ల కోసం S+12 పద్ధతిలో 18 టవర్లలో 432 ఫ్లాట్ల నిర్మాణ పనులకి 2019 నాటికే 72% పూర్తయ్యాయి. ఆ పనులకి 363 కోట్లు బిల్లింగ్ కూడా చెల్లించారు. మిగిలిన 20% వ్యయము 272 కోట్లు. కానీ ఆ పనుల అంచనా వ్యయానికి 524 కోట్లు పెంచేసి 2017లో వాటిని అప్పచెప్పినటువంటి ఎన్సీసీ సంస్థకి మళ్ళీ ఇప్పుడు కట్టబెట్టారు. అంటే అంచనా వ్యయాన్ని 252 కోట్లకు పెంచినట్టు స్పష్టమవుతోందనేది ఆరోపణ. 2018-19 నాటితో పోలిస్తే ఇప్పుడు స్టీలు, సిమెంటు, పెట్రోల్, డీజిల్ నిర్మాణ సామాగ్రి ధరలో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇసుక ఉచితం. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 92% పెంచేయడంతో ఇంజనీర్ల మీద నివ్వెరపోతున్నారు. పెంచేసిన అంచనా వ్యయం మొత్తం బిగ్ బాస్ చేతిలో చేరిందంటున్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలు దోపిడీకి ఇది మరో నిదర్శనమని ఇంజనీర్లు చెప్తున్నారు. 608 కోట్ల అంచనా వ్యయంతో 432 ప్లాట్ల నిర్మాణానికి 2017లో సిఆర్డీఏ టెండర్ పిలిచిందని, 4.52% అధిక ధరలకు కోట్ చేసి 635 కోట్ల పనులకి ఎన్సీసీ సంస్థ దక్కించుకుందనేది ఆరోపణ. ఈ పనులకి ఎన్సీసీ అప్పచెప్తూ 2017 నవంబర్ 13న సిఆర్డీఏ ఒప్పందం కూడా చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం 2019 ఫిబ్రవరి 12 నాటికి పనులు పూర్తి కావాలి. అయితే 2019 నాటికి 72% పూర్తయినట్టు, అందుకు 363 కోట్లు వ్యయం చేసినట్లు 2023లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తేల్చి చెప్పింది. అంటే మిగిలిన 28% పనులకు అంచనా వ్యయం 272 కోట్లు మాత్రమే. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పనుల కాంట్రాక్ట్ ఒప్పందాన్ని రద్దు చేశారు. మిగిలిన 28% పనులు అంచనా వ్యయాన్ని 272 కోట్ల నుంచి 542 కోట్లకు పెంచి మళ్ళీ టెండర్లు పిలిచి అదే ఎన్సీసీ సంస్థకు మళ్ళీ అప్పచెప్పారు. అంటే అప్పుడు ఇప్పుడు వాటిని టెండర్ ద్వారా ఒకే కాంట్రాక్ట్ సంస్థగా అప్పచెప్పారన్నది స్పష్టమవుతోంది. సాంకేతికంగా చూస్తే 2017లో ఈ పనులు దక్కించుకున్నటువంటి సంస్థే 2025లో వాటిని మళ్ళీ దక్కించుకోవడం సాధ్యం కాదు. టెండర్ నోటిఫికేషన్ జారీ అయ్యాక ముందే సిండికేట్ కాంట్రాక్టర్లకి బిగ్ బాస్ దిశానిర్దేశం చేసి సిఆర్డీఏ అధికారులకి కనుసైగ చేయడం వల్లే సాధ్యమైందంటుంది వైసీపీ. అంచనా వ్యయం చేపట్టినటువంటి మళ్ళీ ఎన్సీసీ కట్టబెట్టడాన్ని ఇంజనీర్లు కూడా నివ్వెరపోతూ చూస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇలా ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అంటూ కొమ్మినేని దీని మీద ఒక పెద్ద వ్యాసాన్ని రాసుకొచ్చారు సాక్షిలో. మరి ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.